భయంకరమైనటువంటి కబంధుడు, విరాధుడు మొదలైనటువంటి రాక్షసులను సంహరించాడు. కబంధుడు వాడి చరిత్ర విచిత్రం. వాడికి తలకాయ ఉండదు, మొండెం వరకే ఉంటుంది, కానీ కన్ను ఇక్కడ ఉంటుంది. మొండెం వరకే ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. పూర్వజన్మలో నిజానికి వాడు మహాతపస్వి. ఏదో ఒక నేరం కారణంగా వాడు అలా పుట్టాడు. ఆ తపస్సుల్లో కూడా కొన్ని ఘోరాలు నేరాలు ఉంటాయి, ఆ కారణంగా పుట్టాడు. కానీ దాని సందేశం ఏమిటంటే, భగవంతుడిని చూడడానికి హృదయంలో నేత్రం ఉండాలి, కానీ పై కళ్ళు రెండూ పనికిరావు. కబంధుని యొక్క శరీరం ఉద్దేశం అది. కబంధం అంటే మొండెం, తలలేని మొండాన్ని కబంధం అంటారు. కళేబరం అంటాం మొత్తం శరీరాన్ని. తల తీసేసి ఒట్టి మొండెం ఉంటే దాన్ని కబంధం అంటారు. వాడి కబంధుడు అని ఎందుకు అన్నారంటే, కేవలం ఆ మొండెం తప్పితే ఏం లేదు, కానీ వాడికి ఆ మొండెంలోనే హృదయంలో కన్ను ఉంది. బ్రహ్మదేవుడు వాడికి శాపం ఇస్తే నేను అందరినీ చూడడం ఎలాగా అన్నాడు. ఈ గుండెల్లో కన్ను ఉంటుంది అన్నాడు. అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ పెట్టాడు, అక్కడి నుంచి చూడమన్నాడు. అందుకే ఆ కబంధుడు రాముడి చేతిలో చనిపోయినప్పుడు కూడా రాముడికి రహస్యాలు చెప్పాడు. ఇబ్బంది పెట్టలేదు, నువ్వు ఫలానా చోటకెళ్ళు చేత దొరుకుతుంది అవన్నీ చెప్పాడు. రకరకాలుగా చెప్పాడు. రామలక్ష్మణులు ఇద్దరు మిత్రులు వాళ్ళిద్దరిని చేతులతో ఇలా లాగాడు. కానీ సీతాదేవి గురించిన జాడ చెప్పాడు వాడు. రాక్షసుడు జాడ చెప్పడం ఏంటి, చావు కోరుకుని వచ్చాడు వాడు. అంచేది ఎవరూ చంపలేనటువంటి కబంధుడు మొదలైన రాక్షసులను సంహరించిన వాడు. ఆవేళ రావణాసుడితో ఒక్కడు ద్వంద్వ యుద్ధం చేస్తుంటే ఈయన ఒక్కడు చాలు కదా అని 3 లోకాల నుంచి దేవతల సైతం చిమ్మట పురుగుల రూపంలో ఆకాశంలో ఉండి చూసేట. మళ్ళీ మనకు చూసే అవకాశం రాదని. ఇటువంటి యుద్ధం ఆకాశం ఎలా ఉంటుందంటే ఆకాశంలాగే ఉంటుందన్నారు. సముద్రం ఎలా ఉంటుందంటే సముద్రంలాగే ఉంటుందన్నారు. దానికి ఉపమానం లేదు. రామరావణ యుద్ధం ఎలా ఉందంటే రామరావణ యుద్ధంలాగే ఉందండి, ఉపమానం లేదన్నారు. ఎటువంటి కవి కూడా దానికి ఉపమానం చెప్పలేడన్నారు. అంత ఉపమానం.